రామ్టాక్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రేపు రిలీజ్ అవుతుంది. అంటే మరికొద్ది క్షణాల్లో అమెరికాలో రిలీజ్ కాబోతుంది. మరి ఇది ఎలా ఉంటుంది అనేది సినీ ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ సినీ అభిమానులు చెప్పాల్సినటువంటి మాట. అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. అదే టైంలో నాకు అనిపించింది, ఈ సందర్భంలో అసలు పవన్ కళ్యాణ్ పాలనా ముద్ర ఎలా ఉంది? సంవత్సరం 3 నెలలు అయింది కదా అధికారంలోకి వచ్చి. తన పాలనా ముద్ర ఎలా ఉంది? ఎందుకంటే అందరూ ఏమనుకుంటారు, సెలబ్రిటీ అనగానే అది టోటల్లీ డిఫరెంట్ అవుట్లుక్, ఈజీ గోయింగ్ లైఫ్ అని అనుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ పాలన చూసిన తర్వాత దానికి భిన్నమైనటువంటి అభిప్రాయం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఆయన శైలి సినిమాల్లో ఎలా ఉంటుందో అది వేరే విషయం. ఉదాహరణకి నిన్న ఓజీ ట్రైలర్ దీనికి వేరే గెటప్లో వచ్చాడు. దాని మీద కొంతమంది ఎప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు కదా, కానీ అది సినిమా. కానీ రాజకీయ జీవితంలో ఆయన ఎలా ఉందని చూసుకున్నప్పుడు నాకు అనిపించినవి మీ ముందు కొన్ని ఉదాహరణలే పెడతా. అన్నీ పెట్టాలంటే ఒక్క వీడియోలో కుదరవు కాబట్టి. ఒకటేంటంటే, మంత్రిత్వ శాఖలు ఏదైతే తను నిర్వహిస్తున్నాడో ఆ మంత్రిత్వ శాఖలపై లోతైన అధ్యయనం తన శైలి. దానికి తన భావజాలాన్ని జోడించటం మరో శైలి. ఈ రెండూ కలిపి పవన్ కళ్యాణ్ వినూత్న శైలిగా ముందుకొచ్చింది. అవేంటో కొన్ని నేను మీ ముందు 4-5 మీ ముందు ప్రస్తావించడానికి ప్రయత్నం చేస్తా. మొట్టమొదట అయింది మంత్రిత్వ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ఆయన చేసిందేంటి, మైనర్ పంచాయతీలకి మేజర్ పంచాయతీలకి ఇప్పుడు టోకెన్గా ఉన్నటువంటి అమౌంట్ ఆల్మోస్ట్ లేనట్టే లెక్క. దాన్ని ఒక్కసారి 10,000కి 25,000కి పెంచి ప్రతి గ్రామాన త్రివర్ణ పతాక రెపరెపలాడేటువంటి ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టడం, అది ఆయన పాలన విశిష్టత అయితే దానికి తోడు ఆయన భావజాలానికి కూడా జోడించినటువంటి విషయం. ఎందుకంటే ఆయనకి జాతీయ భావాలు చాలా ఎక్కువ. దేశభక్తి కోసం మొట్టమొదట చేసినటువంటి కార్యక్రమం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించడం. దాంతోపాటు 13,000కు పైగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభ నిర్వహించి మరో రికార్డు సృష్టించడం, ఇది కూడా ఆయన పాలనా ముద్రలో భాగమే. అది ఒక అంశమైతే, రెండోది లోతైన అధ్యయనం చేస్తున్నాడనే దానికి మరో ఉదాహరణ జలజీవన్ మిషన్. అందరికి తెలిసి నేను ఎన్నో వీడియోలు చేశాను దీని మీద. మోడీ ఎర్రకోటలో ప్రసంగించి జలజీవన్ మిషన్ 2019లో మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నేను ఇది ఒక గేమ్ చేంజర్ ప్రజలకని చెప్పుకుంటా వచ్చాను. ఎందుకంటే సగం జబ్బులు మంచినీటి కొరత వల్లనే వస్తున్నాయి. ఏవి పడితే ఆ నీళ్లు తాగితే. రక్షితర మంచినీటి సరఫరా ప్రతి పౌరుడికి అందిన రోజు సగం జబ్బులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. అందుకోసమే మోడీ జలజీవన్ మిషన్ పథకాన్ని తీసుకొచ్చాడు. కానీ ఆ పథకాన్ని గత ప్రభుత్వం 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినటువంటి నిధులు ఉపయోగించుకోకుండా నిర్వీర్యం చేసేసారు. ఎందుకంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం. అది ఇవ్వడానికి ఆయన, నేను ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా నాకు ఓట్లు పడతాయి కాబట్టి నేను ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని స్టడీ చేశాడు. మొత్తం స్టడీ చేసి ఎన్ని వేల కోట్ల రూపాయలు మనం పోగొట్టుకున్నాం దీంతో. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేను అంతకుముందు వీడియోలో వివరంగా చెప్పాను. అవన్నీ కూడా నేను ఇప్పుడు అందుకని ఆ లెక్కల్లోకి వెళ్ళట్లేదు. మరి ఆ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకొనుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలందరికీ ఈ రోజుకి ఇంటింటి మంచినీటి రక్షిత పథకం వచ్చుండేది కదా. స్టడీ చేసి ప్రెస్ కాన్ఫరెన్సెస్ పెట్టి అంత మంత్రిత్వ శాఖతోటి దాని గురించి ఎలా చేస్తే బాగుంటుందని మాట్లాడి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అయ్యిందేదో అయిపోయింది, 5 సంవత్సరాలు మేము ఉపయోగించుకోలేకపోయాం,
దీన్ని మళ్ళా మీరు ఎక్స్టెండ్ చేయగలిగితే ఆంధ్ర ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు దీన్ని దయచేసి ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి లాబీ చేసుకుని చివరికి కేంద్రం దానికి ఎక్స్టెన్షన్ ఇవ్వటం వల్ల ఈరోజు తిరిగి జలజీవన్ మిషన్ పథకానికి జీవం పోసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇది ఎవరైనా కాదనగలరా? అద్భుతమైనది. వచ్చే 5 సంవత్సరాల్లో వీళ్ళ ఈ టర్మ్లోనే జలజీవన్ మిషన్ 100% అమలు చేసి గ్రామీణ ప్రజలకి మంచినీటి సౌకర్యాన్ని కలిగించబోతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇది మరి ఆయన పాలనా ముద్ర కాదా? దీనికి తోడు ఇంకొకటి ఇప్పటి వరకు చాలామంది గమనించినటువంటిది, కొత్తగా ఇప్పుడు ఒక పైలట్ ప్రాజెక్ట్గా అమలు చేసినటువంటి పథకం ఏదన్నా ఉందంటే అది మ్యాజిక్ డ్రైన్. గ్రామీణ ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థకి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనటానికి మ్యాజిక్ డ్రైన్ సిస్టాన్ని తీసుకురాకపోతున్న పవన్ కళ్యాణ్. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో అమలు జరిగింది. దాని ఫలితాలేంటో కూడా ప్రత్యక్ష సాక్షులే చెప్పారు ఎన్నో వీడియోల్లో. అంతకుముందు మురికి నీటి కోపంగా ఉన్నటువంటి కాలవలు, ఎందుకంటే దానికి పోవటానికి మరి నిధులు ఉండవు కదా, పోవటానికి ఉండదు, అక్కడక్కడే దాంట్లో దోమలు వాటిల్లో వచ్చేసి రకరకాల జబ్బులు వస్తున్నటువంటి వాళ్ళకి మ్యాజిక్ డ్రైన్ పథకం అంటే ఏం లేదండి, సింపుల్. మన ఇంకుడు గుంతల పథకం ఏదైతే మనం నగరాల్లో అపార్ట్మెంట్స్లో ఇళ్లల్లో పెట్టుకుంటున్నామో దాని ఎక్స్పాన్షనే మ్యాజిక్ డ్రైన్. అది మరి ఐడియా, అద్భుతమైన ఐడియా. దాన్ని విలేజెస్లో కనుక మురుక్కాలవల ప్లేస్లో మ్యాజిక్ డ్రైన్ కనుక అమలు చేయగలిగేటట్టయితే డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం రాబోతుంది. ఇప్పటికీ ప్రతి జిల్లాలో కూడా కొన్ని గ్రామ పంచాయతీలు మొదలు పెడుతున్నారు. దీంట్లో చాలా ఉన్నాయండి. ఒకటి, మీకు ఖర్చు తగ్గుతుంది. మీకు మురుక్కాలవల డ్రైన్స్ వేసే ఖర్చులో సగం కూడా ఉండదు. దీంతో 1/4 తోటి దీన్ని చేసుకోవచ్చు. రెండోది, శాశ్వతంగా మురుగునీరు ఉండదు, కిందకి ఇంకిపోతుంది. ఇంకిపోవటం వల్ల భూగర్భ జలాల పైకి వస్తాయి. ఎన్నో బహుళార్థక ప్రయోజనాలు. చిన్న పని ఇది మ్యాజిక్ డ్రైన్, కానీ గ్రామాల్లో ఇది అత్యవసరం అండి. ఇది. దీన్ని ఇప్పుడు విస్తృతంగా అమలు చేయటానికి పూనుకున్నటువంటి పవన్ కళ్యాణ్. చెప్పండి, 1 మంచినీరు, 2 మురుగునీరు. ఈ రెండిట్లో కూడా పవన్ కళ్యాణ్ తన పాలనా ముద్రని ఆంధ్ర ప్రజలకి చవి చూపించాడు. కాదని చెప్తావా? అయితే ఇంకొకటి కూడా, చాలామంది ఇంకొక విషయం కూడా, పంచాయతీలకి ఆయన, నాకు ఆ వీడియో నేను చూశాను. అప్పట్లో అధికారంలో లేనప్పుడు మంగళగిరి పార్టీ ఆఫీసులో పంచాయతీ సర్పంచులతోటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. నేనొస్తే సర్పంచులకు గౌరవం తీసుకొస్తా, నేనొస్తే ఖచ్చితంగా కూడా పంచాయతీలకు అధికారాలు తీసుకొస్తా, జవసత్వాలు తీసుకొస్తానని చెప్పాడు. అది ఆచరణలో నిరూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఏం చేశాడు? ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చేటువంటి నిధులు ఇన్నాళ్ళ నుంచి గత ప్రభుత్వంలో ఏమైపోయేదంటే వాటిని డైవర్ట్ చేసేసి పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు, నిర్వీర్యం చేశారు. నిజం చెప్పాలంటే ఎక్కువ మంది సర్పంచులు వైసీపీ వాళ్ళే. పవన్ కళ్యాణ్ ఇవాళ, నేను ఆ పార్టీయా ఈ పార్టీయా, సర్పంచులు వైసీపీ కాబట్టి అది మనం పట్టించుకోకూడదని అనుకోలేదు. ప్రతి ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నీ నేరుగా పంచాయతీల్లోకి జమ చేసే వ్యవస్థను తీసుకొచ్చాడు. ముఖ్యమంత్రితోటి మాట్లాడుకొని ఆ పంచాయతీ నిధుల్ని డైవర్ట్ చేయకుండా పూర్తిగా పంచాయతీలకే బదలాయింపజేయగలిగాడు. దానితోటి పంచాయతీలకు తిరిగి జవసత్వాలు వచ్చినాయి. మరి ఇది కూడా పవన్ కళ్యాణ్ ముద్రే కదా. వీటన్నిటికీ ఇంకొక అది యాడ్ చేస్తాను నేను. ఏంటంటే అడవి తల్లి బాట. అది కూడా అద్భుతమైన పథకం నా దృష్టిలో. అడవి తల్లి బాట పేరుతోటి గిరిజనుల గుండెల్ని దోచుకున్నాడు. ఎప్పుడు ఊహించని పద్ధతుల్లో మారుమూల ప్రాంతాలకి గ్రామీణ రోడ్లను తీసుకెళ్ళగలిగాడు. ఎన్నో ప్రయోజనాలు అనొచ్చు మీరు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి కదా అని. నిధులు ఉండటం జలజీవన మిషన్లో కూడా ఉన్నాయి, వాడుకోలేదు కదా. ఇక్కడ కూడా వాడుకోలేదు కదా. ఆయన దాన్ని పూర్తిగా దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఎక్కడెక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చేసి
అడవి తల్లి బాటతోటి మారుమూల గ్రామాలకి రోడ్ల సౌకర్యం కల్పించగలిగాడు. చివరగా ఒక్క మాట చెప్తానండి. ఇటీవల ఆయన ఎందుకు మెచ్యూరిటీ ఈ స్థాయికి పెరిగింది, 1 సంవత్సరం 3 నెలలేనండి ఆయన పాలనలో ఉంది. అసెంబ్లీలో బోండా బొమ్మ అడిగిన పర్యావరణ శాఖకు సంబంధించిన దానికి సమాధానం అద్భుతం. ఆయన ఆలోచన ధోరణికి ప్రతిబింబం. ఆయన పొల్యూషన్ వరకు అది సీరియస్ సమస్య, ఎవరు కాదనరు. కానీ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని వైసీపీలో ఉన్నాడు కాబట్టి అయోధ్య రామిరెడ్డి మీద ఏదో టార్గెట్ చేయాలని చెప్పి బోండాబొమ్మ చేసిన ప్రయత్నాన్ని చాలా పరిపూర్ణతతోటి పవన్ కళ్యాణ్ ఎలా చెప్పుకొచ్చాడంటే, ఒక్క అయోధ్య రామిరెడ్డే కాదు, ఇలా నా దగ్గర లిస్టు ఎంతోమంది ఉంది, కాకపోతే ఆ సమస్య తీవ్రమైంది, ఖచ్చితంగా దీన్ని ఆలోచిస్తాం. కాకపోతే ఇది ఒక పార్టీని టార్గెట్ చేయడానికి దీన్ని నేను ఉపయోగించుకోను, మొత్తం పొల్యూషన్ని తగ్గించడానికి ఏ విధంగా చేయాలి, అదే టైంలో తక్షణం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉద్యోగస్తులు కానీ మిగతా వాళ్ళ జీవన భృతి కానీ పోకుండా ఏ విధంగా దీన్ని కాపాడాలి, ఇవన్నీ కలగలిపి నేను సమగ్రంగా దీన్ని ఆలోచించి పరిష్కార మార్గాలు కనిపెడతానని చెప్పాడు. చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు. 1 సంవత్సరం 3 నెలల్లో పవన్ కళ్యాణ్ తన పాలనేంటో ప్రజలకు చూపించాడు. తన భావజాలాన్ని ఎలా అమలు చేయొచ్చో చూపించాడు. అసలు ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి నిర్మాతగా తనదైన ముద్రతో దూసుకుపోయాడు, రికార్డు సృష్టించాడు. ఎన్నికల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో రికార్డు సృష్టించాడు. ఇప్పుడు 3వది పాలనలో తనమైన ముద్రతోటి కూడా తన ప్రజల హృదయాల్ని గెలుచుకుంటున్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ రియల్ హీరోనే కాదు, రియల్ హీరో కూడా. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.